ఆ దేవాలయాలకు కల్తీ నెయ్యే. ఆవు నెయ్యి పేరుతో పామాయిల్ సరఫరా చేశారు. రంగు, సువాసన కోసం రసాయనాలు కలిపారు. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు అబద్ధం. ప్రజలని నమ్మించి వంచే ప్రయత్నం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కోసం సరఫరా చేసినటువంటి నెయ్యిలో గొడ్డు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని చంద్రబాబు చెప్పినటువంటి మాట పచ్చి అబద్ధం. పవన్ కళ్యాణ్ గుండెలు బాధేసుకుంటూ చేసినటువంటి వ్యాఖ్యలు పచ్చి మోసం. ఏకంగా అయోధ్యకి సరఫరా చేసినటువంటి తిరుమల లడ్డూల్లో కూడా కల్తీ నెయ్యే వాడేశారు, అందులో కూడా పంది కొవ్వు కలిసిపోయింది అంటూ ఆయన చెప్పినటువంటి మాటలన్నీ ఒట్టి ప్రాలాపనలే తప్ప వాస్తవం కాదు అని సిట్ తేల్చింది. ఎవరో కాదు, సిట్. నెయ్యి పేరుతో పామాయిల్ సరఫరా చేశారు. పామాయిల్ వాసన రావడం కోసం కొన్ని కెమికల్స్ కలిపారు. అంతకు మించి ఇందులో ఎటువంటి జంతు కొవ్వులు కానీ, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు లాంటి అనేక ప్రమాదకరమైనటువంటి పదార్థాలు కానీ కలపలేదు. సిట్ హైకోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక. ఏమనాలి దీన్ని? ఎంత రచ్చ చేశారు! తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని ఎంతగా దిగజార్చారు! తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇస్తున్నటువంటి ప్రసాదం మీద ఎన్ని అపోహలు కలిగించారు! ఎంతమందిలో అలజడి రేకెత్తించారు! ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులను ఎంత కలవరపరిచారు! దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారీ చెప్తారా? భక్తుల్ని ఎంతగా ఆందోళన కలిగించినందుకు, పైగా ఆధారాలు ఉన్నాయని, తాము ఆ నివేదికల బేస్ చేసుకునే మాట్లాడుతున్నామని ఎన్ని మాటలు చెప్పారు కదా. స్వయంగా సెప్టెంబర్ 18వ తారీఖున ఆ అమరావతిలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఆ మాట మాట్లాడితే, ఆ తర్వాత ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో పవన్ కళ్యాణ్ ఎంత హంగామా చేశారు, ఎంత వీరంగం చేశారు ఇద్దరు కలిసి. ఎంత జరిగింది చివరికి చూడండి. అందులో పామాయిల్ కలిపారు, పామాయిల్తో పాటు కొన్ని కెమికల్స్ వాడారు. చాలా క్లియర్గా సిట్ తేల్చింది. మరి ఇప్పుడు దీనికి ఏమంటారు? క్షమాపణ చెప్తారా? క్షమాపణ చెప్పాలి కదా. ప్రజల్ని అంతగా అలజడికి గురి చేసినందుకు, భక్తుల్ని, వెంకటేశ్వరుని ప్రతిష్టని దెబ్బతీసినందుకు చాలా కీలకమైనటువంటి వ్యవహారం. పైగా ఈ దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా వృధా కావాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి, ఈ దీనికోసం ఏకంగా ₹1 కోటి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి కలిసింది. ఆ కల్తీ నెయ్యి అందులో జంతు కొవ్వులు కలిపేశారు అంటూ నానా రచ్చాలు చేయడం వల్ల, ఇది దేశవ్యాప్తంగా పెద్ద వివాదంగా మారడం వల్ల, ఆ దేశవ్యాప్త వివాదం వల్ల సుప్రీంకోర్టుకి చేరడం వల్ల, సుప్రీంకోర్టు దీనికోసం ప్రత్యేకంగా అటు సిబిఐ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పోలీసులతో సిట్ ఏర్పాటు చేయడం వల్ల ఆ సిట్టు విచారణకి ₹1 కోటి ఖర్చు చేయాల్సి వచ్చింది. ఎవరు భరిస్తారు ఈ ₹1 కోటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆ నెయ్యి సరఫరాదారుల పేరుతో ఉన్నటువంటి కంపెనీలు ఎక్కడైనా అవకతవకలకు పాల్పడితే, అక్రమంగా వ్యవహరిస్తే వాటిని దర్యాప్తు చేసి విచారించి ఆ కంపెనీలను పక్కన పెట్టి, లేకుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని రికవరీ చేసి తగినంత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి దశలో ముఖ్యమంత్రే వేదికెక్కి, ఉప ముఖ్యమంత్రే వీధికెక్కి ఇద్దరూ చేసినటువంటి వీరంగం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింది, భక్తుల్లో ఆందోళన కలిగింది, ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కోటి ఖర్చు కూడా ఖర్చయింది. ఎవరు భరిస్తారు దీన్ని? ఎవరు దీనికి బాధ్యులు? అంత పెద్ద వివాదంగా మార్చి తాము చెప్పిన మాటకు ఒక్క ఆధారమైనా చూపించగలిగారా? తాము చెప్పినటువంటిది ఎక్కడైనా నిరూపణ అయ్యిందా? ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనమే. ఆ రోజు ఎంతగా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మతం ఆధారంగా, అతని విశ్వాసాల ఆధారంగా, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి అతన్ని బదనాం చేసేద్దాం, జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి అబాండాలు వేసేస్తే మనకు పోయేదేమీ లేదు, జగన్మోహన్ రెడ్డికి ఓట్లు దూరం అయితే మనం సేఫ్ జోన్లో ఉంటే చాలు అని దేవుణ్ణే రాజకీయాల కోసం వాడుకున్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళ వైఖరిని ఏమనాలి? ఎంత ప్రమాదకరమైనటువంటి రీతిలో సాగుతున్నారో చూడండి. తాము ఏం చెప్పేసినా, ఎట్టా మాట్లాడేసినా, ఆఖరికి జంతు కొవ్వులు, పందు కొవ్వులు అన్నీ తిరుమల తిరుపతి ప్రసాదంలో కలిపేశారు, దేవుడు కూడా అదే పెట్టేశారు అనేటువంటి రీతిలో మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అని వీళ్ళు భావిస్తున్నారంటే ఏమనాలి? ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం? ఎలాంటి ప్రమాదకరమైనటువంటి రీతిలో కూటమి పెద్దలు సాగుతున్నారు? చూడండి ఎలాంటి దారుణం.
ఎదుటోళ్ళ మీద గుడ్డ కాల్చి చేసేద్దాం, వాళ్ళే దులుపుకుని పోతారు అనేటువంటి తీరైతే ఎలాంటి వ్యవహారం?